స్టాక్ మార్కెట్ పేరు వినగానే కొంతమందికి ఆశ కలుగుతుంది, ఇంకొంతమందికి భయం కలుగుతుంది. చాలా మంది అభిప్రాయం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో చాలా రిస్క్ ఉంటుందని చెప్పేసి. ఇది నిజమేనా? మనం స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించుకోవచ్చా లేదా? ఈ వీడియోలో చాలా సింపుల్ గా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, మీరు ఎలా స్టార్ట్ చేయాలి క్లియర్ గా తెలుసుకుందాం. ఇలాంటి ఫైనాన్స్ అండ్ స్టాక్ మార్కెట్ టిప్స్ కోసం మన ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సో జనరల్ గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని చూస్తే గనక ఇది ఒక బిజినెస్ చేయడానికి ఒక ప్లేస్ లాంటిది అనమాట. ఇక్కడ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ షేర్స్ ని అమ్ముతుంటారు అనమాట. మనం వాటిని కొనొచ్చు. ఒక కంపెనీకి ఏమైనా డబ్బులు అవసరం అయితే గనక, ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు అవసరం అయితే ఉంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గనక వాళ్ళ బిజినెస్ లో కొంత భాగాన్ని షేర్స్ గా మార్చి అమ్ముతారనమాట. మీరు ఆ షేర్స్ ని కొంటే గనక ఆ కంపెనీలో చిన్న భాగస్వామిగా మారిపోతారు. అంటే మీ దగ్గర ఆ కంపెనీకి సంబంధించిన ఒక చిన్న వాటా అయితే ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? మీరు ఒక షేర్ ని కొనిన తర్వాత ఆ షేర్ ప్రైస్ కనుక పెరిగితే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఆ షేర్ ప్రైస్ కనుక తగ్గితే మీకు లాస్ అయితే వస్తుంది. సో అసలు షేర్ ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది చూస్తే గనక దీనికి మనకు చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి కంపెనీ పెర్ఫార్మెన్స్ అనమాట. అంటే లాస్ట్ 3 months లో కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో వాళ్ళు చేసే బిజినెస్ లో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఓకేనా, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత మంది ఎంప్లాయీస్ వాళ్ళు కొత్తగా తీసుకున్నారు, ఏమైనా ఎంప్లాయీస్ తీసేశారా, ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇదే కాకుండా మార్కెట్ న్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అలాగే డిమాండ్ అండ్ సప్లై పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా జరగడానికి మనకు స్టాక్ ఎక్స్చేంజ్ అయితే అవసరం అయితే ఉంటుంది. మన ఇండియాలో మెయిన్ గా 2 అయితే ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి NSE అన్నమాట, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. సెకండ్ థింగ్ వచ్చేసి BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ మనము ఇక్కడ NSE లో కావచ్చు లేకపోతే BSE లో కావచ్చు, ఈ 2 ప్లేసెస్ లో మనము స్టాక్స్ ని బై చేయొచ్చు, అలాగే సెల్ చేసుకోవచ్చు. మనము షేర్స్ ని ఏ విధంగా బై చేయాలి? ఫస్ట్ మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి, ఓకేనా. పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్, ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే గనక మీరు జెరోదాలో కావచ్చు, లేకపోతే అబ్స్ట్రాక్ట్స్ లో కావచ్చు, లేకపోతే గ్రోలో కావచ్చు, లేకపోతే ఏజీవన్ లో కావచ్చు. ఇవే కాకుండా మనకు ఇండియాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. సో మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని అక్కడ ఒక డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో అది జస్ట్ మీకు ఒక 5 to 10 minutes అయితే పడుతుంది అనమాట. ఫ్రీగా మాక్సిమం మీరు ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మీరు షేర్స్ ని బై చేయొచ్చు, తర్వాత సెల్ చేయొచ్చు అనమాట. మినిమం మీరు ఒక 100 రూపీస్ అయితే స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు డబ్బు ఎలా వస్తుంది, మనీ ఎలా వస్తుంది? స్టాక్ మార్కెట్ లో మనకు మనీ రావడానికి మెయిన్ గా 2 ways అయితే ఉన్నాయండి. ఫస్ట్ వే వచ్చేసి క్యాపిటల్ గెయిన్ అనమాట. మనం ఏదైనా ఒక షేర్స్ ని బై చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ షేర్ ప్రైస్ గనక పెరిగితే మనకు ప్రాఫిట్ వస్తుంది కదా. సపోజ్ ఒక స్టాక్ ఏ ఉందనుకోండి, ఈ స్టాక్ ఏ ప్రైస్ మీరు ఒక 100 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కొన్నారు, అది 150కి పెరిగింది, అంటే 100 రూపీస్ దగ్గర నుంచి 150కి పెరిగింది. సో మీకు ఆ 50 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట ఆ ఒక్క స్టాక్ పైన. ఈ విధంగా మీరు ఎన్ని షేర్స్ కొంటారో అన్ని 50s మీకు అయితే వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి డివిడెండ్ రూపంలో అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీకి మంచి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లో కొంత భాగాన్ని వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డివైడ్ చేసి పంచుతారు, ఈక్వల్ గా పంచుతారు. ఆ విధంగా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు స్టాక్ మార్కెట్ నుంచి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. సో మనకు ప్రాఫిట్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా లాస్ కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి మీరు బాగా నేర్చుకుని దాని తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? స్టాక్ మార్కెట్ లో జనరల్ గా ఎవరైనా ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. మీరు స్టూడెంట్ అయినా, లేకపోతే హౌస్ వైఫ్ అయినా, లేకపోతే జాబ్ చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంట్రీ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఎంట్రీ ఇచ్చే ముందు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇందులో రిస్క్ ఉందా లేదా, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకొని దాని తర్వాత మీరు స్టాక్ మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వండి. మీరు చిన్న స్మాల్ అమౌంట్ స్టార్టింగ్ లో ఒక చిన్న స్మాల్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్లోగా కంపెనీస్ ని స్టడీ చేసి రీసెర్చ్ చేయండి, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇక నేను ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ లో మనము లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని చెప్పేసి. కాబట్టి మీరు ఒక క్లియర్ ప్లాన్ తో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ సంపాదించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. అలాగే ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.